భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో బయట నుంచి వచ్చినటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరి, వరప్రసాద్, అట్లాగే పార్టీలోనే ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాసు, సత్య, అట్లాగే మరికొన్ని వీటిట్లలో ఏది ఆదినారాయణ రెడ్డి, ఇట్లాగే వీటిట్లో స్పెషల్ ఏంటంటే వాళ్ళందరికీ ఏం కాదు, వాళ్ళందరూ గ్యారంటీ గెలిచేస్తారు, కానీ ఇద్దరు మాత్రం ఓడిపోతారంటూ వాళ్ళిద్దరిని మార్చమని తెలుగుదేశం పార్టీ ఒత్తిడి తెస్తోంది. దానికి అనుగుణంగా వాళ్ళ సోషల్ మీడియా హైలైట్ చేస్తుంది. అలాగే రఘురామకృష్ణరాజు శ్రీనివాస వర్మని వెంటాడుతున్నాడు, అక్కడ ఆయన్ని మిగతా ఎమ్మెల్యేలు కలుపుకుపోనీయకుండా చూస్తున్నాడు, ప్లస్ అక్కడ నాకే సీట్ అని వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఇది ఆయన సీటు మారిపోతుంది అన్నట్టు. ఇంకో పక్కన అనపర్తిలో నల్లమిల్లికే తెలుగుదేశం అండగా ఉంటుంది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ నల్లమిల్లి వెనకే ఉంటున్నారు. బీజేపీ తరపున అభ్యర్థి శివకృష్ణ రాజుకి వెనకాల ఉండట్లేదు. ఆ సీటు మారిపోతుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ ఆ ఇద్దరు అభ్యర్థులు మాత్రం భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని నమ్ముతున్నారు. ఒక్కసారి ప్రకటించాక పార్లమెంటరీ బోర్డు మార్చే ప్రసక్తి ఉండదు. ఇంకా 40 రోజులు ఉంది కాబట్టి ఇంకొక 5-10 రోజుల పాటు అట్లా అనుకుంటారు. ఆ తర్వాత ఏమీ కాదు, అప్పుడు తప్పనిసరిగా మాకే మద్దతు ఇస్తారని నమ్ముతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.